అల్లు అర్జున్ ఇంటి ముందు విద్యార్థుల ఆందోళన. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సంధ్యా థియేటర్ ఘటనపై సీసీ కెమెరా ఫుటేజ్ రిలీజ్. 10 నిమిషాల వీడియోను బయటపెట్టిన సిపి సివి ఆనంద్. జనాలను తోసేస్తే తాట తీస్తాం. సెలబ్రిటీ బౌన్సర్లకు హైదరాబాద్ సిపి వార్నింగ్. ఫ్యాన్స్ ముసుగులో నెగిటివ్ పోస్టులు పెడితే సహించం. ఎవరిని కించపరచొద్దని అభిమానులకు అల్లు అర్జున్ ట్వీట్. షూటింగ్ నుండి రాగానే హాస్పిటల్ కు వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించాం. రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పారు. పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికీ తెలియదన్న నటుడు జగపతి బాబు. సీఎంను అగౌరవపరిచే విధంగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఉన్నాయి. రేవతి కుటుంబానికి 20 కోట్ల పరిహారం ఇవ్వాలన్న కోమటిరెడ్డి. అల్లు అర్జున్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ బాసట. వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలంటూ ఆగ్రహం. బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన పీసీసీ చీఫ్. సినీ ఇండస్ట్రీపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలంటూ సరికాదంటూ సీరియస్. ప్రాణం పోయినా పశ్చాత్తాపం లేదు. అల్లు అర్జున్ పై ఎమ్మెల్యే నాయని రాజేందర్ ఆగ్రహం. అల్లు అర్జున్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఘటనపై ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న ఎమ్మెల్సీ వెంకట్. కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసనలు. పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి జోగి రమేష్. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు. మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టుకు నోటీసులు జారీ. కేసుతో సంబంధం లేకపోయినా నోటీసులు. మెదక్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన. ఘన స్వాగతం పలికిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్. సిద్దిపేట జిల్లా మర్కక్లో నాయ బ్రాహ్మణుల ఆందోళన. శ్మశాన వాటికలోకి తమ కులం వారిని రానివ్వటం లేదని ఆవేదన. అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా అభ్యంతరకర వ్యాఖ్యలు. క్షమాపణలు చెప్పాల్సిందేనన్న సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. హైదరాబాద్ మాదాపూర్లో అగ్ని ప్రమాదం. ఖానామెట్లో మీనాక్షి టవర్స్ లో చెలరేగిన మంటలు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలార్పిన సిబ్బంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రేషన్ బియ్యం పట్టివేత. 12 క్వింటాళ్ల పీడీఎస్ రైస్, ఒక ఆటో సీజ్ చేసిన పోలీసులు. ఖమ్మంలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం. పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. ప్రధాని మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం. ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ తో సత్కారం.